ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని కోపము చేస్తున్నాడు. కానీ ఆయన వ్యక్తిగతాన్ని పక్కకు, ఆ వ్యక్తిగతం ఉన్నదాన్ని పక్కకు పెట్టి మాట్లాడమని చెప్పండి. ఎట్లా మాట్లాడుతాడు చూడండి. కేసీఆర్ లేకపోతే తెలంగాణనే రాదు అని చెప్పిండు గతంలో. కేసీఆరే తెలంగాణ తెచ్చింది అని చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గారు. కనుక ఆయన వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఆ కోపంతో, అది గుర్తొచ్చినప్పుడు కోపంతో మాట్లాడతారు తప్ప వ్యక్తిలో ఆయన మనసులో పోయి ఆయన దైవసాక్షిగా చెప్పానండి, కేసీఆర్ లేకపోతే ఇంత పెద్ద ఉద్యమం జరిగేదా, తెలంగాణ వచ్చేదా చెప్తాడు. అప్పుడు ఈరోజు కాకపోతే ఎప్పుడైనా చెప్తాడు. రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ని అన్పాపులర్ చేయాలా, చేస్తే మొత్తం మనమే ఉంటాం, కేసీఆర్ చేసిన పనులన్నీ కూడా దుర్మార్గంగా చిత్రీకరించాలా, ఎట్లయితే మనం దుర్మార్గంగా చిత్రీకరించి అధికారంలోకి వచ్చినామో ఈ పనులను కూడా అట్లా చేయాలనేటువంటి అపోహలు ఉన్నారు. కానీ ఇప్పుడు లేదు అట్లా, ప్రజలు అట్లేదు. ఇప్పుడు అన్ని సంఘాలను కావచ్చు, జేఏసీలని, పార్టీలని ఏకం చేసింది ఎవరు? ఆ ఆలోచన అనేది ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అసలు? అంతకుముందు మేము కేసీఆర్ గారి అమర నిరాహార దీక్ష మేము 12 సీట్లు గెలవంగానే 2008లో కేసీఆర్ గారు ఇంత చేస్తే కూడా వీళ్ళు ఏందా ప్రజల స్పందన లేదని కామ్గా ఉన్నాడు. అప్పుడు 14F అనేది ఉద్యమం వచ్చింది. ఫస్ట్ 14F రాగానే నేను స్వామిగౌడ్ గారు ఇద్దరమే నేను ఒకరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టిన.